పంచమాంగ బలం. కౌశంబీ నగరం రాజధానిగా గల మాలవ దేశానికి ఒకప్పుడు ధర్మపాలుడు రాజైనాడు. ఆయనకు అనుభవం గల మంత్రులు ఇద్దరు ఉండేవారు. ఒకడి పేరు విజయకేతుడు, రెండవ వాడి పేరు విహారభద్రుడు. కొత్తగా రాజ్యాభిషిక్తుడైన ధర్మపాలుడు తన మంత్రులను వేరువేరుగా తన రహస్య మందిరానికి పిలిపించి, నా పరిపాలన సరిగా ఉండాలంటే నేను పాటించవలసిన ప్రధాన నీతి ఏది అని అడిగాడు. ఈ ప్రశ్నకు విజయకేతుడు ఈ విధంగా సమాధానం చెప్పాడు. రాజా, అన్నిటిలోకి ప్రధానమైనది దండనీతి. అగ్నిచేత బంగారానికి కాంతి వచ్చినట్టు, సమ్మెట దెబ్బల చేత ఇనుముకు బలం వచ్చినట్టు దండనీతి ద్వారా పరిపాలన ప్రకాశిస్తుంది. ప్రజలకు హాని చోకదు, వారు సుఖపడతారు. తరువాత విహారభద్రుడు కూడా వచ్చి ఈ విధంగా చెప్పాడు. రాజా, పరిపాలన దుస్తరమైనది. ఆదర్శంగా పరిపాలించే రాజుకు నిద్రాహారాలు కూడా ఉండవు. అందుచేత బుద్ధిమంతుడైన రాజు పరిపాలనా భారాన్ని సమర్థులైన మంత్రులపై వదిలి తనివితీరా సుఖాలను అనుభవించాలి. రాజు ఆశ్చర్యపడి, మరి రాజనీతి మాట అని అన్నాడు. రాజా, నీతి పుస్తకాలలో ఉంటుంది. తమ సుఖం కోసం నీతిని వ్యాస పరాశరుల వంటి వారే ఉల్లంఘించారు. మన వంటి మానవ మాత్రులు ఎంత? నీవు చిన్నవాడవు. ఈ యవ్వనము రాజభోగాలు శాశ్వతమా? కావాలంటే మళ్ళీ వస్తాయా? అందుకని ఉండగానే వాటిని సార్థకం చేసుకోవాలి అన్నాడు విహారభద్రుడు. దండనీతి గురించి నీ అభిప్రాయం ఏమిటి అని అడిగాడు రాజు. విష్ణుగుప్తుడు సంగ్రహపరిచిన దండనీతిని చూసిన 6000 శ్లోకాలు ఉన్నవి. అదంతా వల్లివేసిన దానికి భాష్యం చెప్పటానికి బోలెడంత శబ్దశాస్త్రం కావాలి. అప్పటికే ఒకరు చెప్పే అర్థాలు మరొకరు ఒప్పుకోరు. మనం లోకవృత్తం అనుసరించి పోవలసిందే గాని శాస్త్రాల వల్ల కొంచెం కూడా పని కాదు అన్నాడు విహారభద్రుడు. ధర్మపాలుడికి ఈ సలహా నచ్చినట్టు కనబడింది. ఆయన రాజ్యభారమంతా విహారభద్రుడికి వదిలిపెట్టి తాను జూదం, వేట, తాగుడు మొదలైన వ్యసనాలలో మునిగిపోయాడు. విజయకేతుణ్ణి పిలిచేవాడు కాదు, ఏ సలహా అడిగేవాడు కాదు. పైకి చూడటానికి విహారభద్రుడిదే రాజ్యమన్నట్టు కనబడింది. ఆయన ఏ విషయమూ రాజుతో చెప్పేవాడు కాదు. అన్ని రాజకార్యాలు తానే స్వయంగా చూసేవాడు. ఆయన ద్వారా అన్యాయం జరిగిన వారు రాజుతో మొరపెట్టుకునేందుకు కూడా లేదు. విహారభద్రుడి ఆదరం లభించిన వారు విశృంఖలంగా ప్రవర్తించడం ప్రారంభించారు. క్రమంగా దివానమంతా అరాచకమైపోయింది. ప్రజలలో కూడా జూదము, తాగుడు మొదలైనవి హెచ్చిపోయాయి. వీటి వెంటనే దొంగతనం కూడా ప్రబలింది. అయితే జోదరులు, తాగుబోతులు తమ అవసరాల కోసం చేసే దొంగతనాలకు శిక్ష కూడా ఉండేది కాదు. ఎందుకంటే న్యాయాధికారులు కూడా అటువంటి దురభ్యాసాలు కలవారే. కౌశంబీ నగరంలోని అరాచక స్థితిని గురించి చోళదేశానికి వార్తలు వెళ్ళాయి. మామూలు పరిస్థితులలో చోళరాజు మాలవ దేశాన్ని జయించలేడు. ఇప్పుడు పరిస్థితులు మారటం వల్ల ఆయన తన మంత్రి కొడుకును వినీతుడనే వాణ్ణి కౌశంబికి పంపాడు. వాడు వచ్చి దివానం పరిస్థితులన్నీ గమనించి మెల్లిగా విహారభద్రుడి అండ చేరాడు. ఇద్దరూ కలిసి కుట్ర చేశారు. ఒకనాడు విహారభద్రుడు వినీతుణ్ణి రాజు దగ్గరకు తీసుకుపోయి, రాజా, ఇతను చోళదేశపు మంత్రి కుమారుడు. తన రాజు చేత అవమానం పొంది పగబట్టి మన ఆశ్రయం కోరి వచ్చాడు. మన శత్రువుకు శత్రువైన వాడు మన మిత్రుడేనన్న రాజనీతి ప్రకారం ఇతనికి మన ఆశ్రయం ఇవ్వవచ్చు అని రాజుతో చెప్పాడు. రాజు దీనికి అంగీకరించాడు. విజయకేతుడికిది ఏమీ నచ్చలేదు. ఆయన రాజు వద్దకు వెళ్ళి, రాజా, ఈ వినీతుణ్ణి మనం పరీక్షించకుండా చేరనివ్వటం పొరపాటు. చోళరాజు మన దేశం మీద చాలా కాలంగా కన్ను వేసి ఉన్నాడు. మనని జయించటం అలవిగాక కాలానికి కట్టుపడి ఉన్నాడు. ఈ వినీతుడు మన కోట రహస్యాలు చోళదేశానికి చేరవేస్తే మన పతనం తప్పదు అని హెచ్చరించాడు. పిచ్చివాడా, మనమే చోళదేశపు రహస్యాలు వినీతుడి దగ్గర తెలుసుకుందాము. నువ్వేమీ భయపడకు అన్నాడు రాజు. చూస్తూ ఉండగానే ధర్మపాలుడి ఆస్థానంలో వినీతుడు గొప్పవాడయ్యాడు. అతని పరివారం రోజురోజుకు మారుతూ ఉండేది. చోళదేశం నుంచి నిత్యము ఎవరెవరో వచ్చి
వినీతుడి వెంట కొద్ది రోజులు తిరిగి మాయమైపోతూ ఉండేవారు. వీరంతా చోళరాజ్యం మన చేతికి రావటానికి ప్రాణాలొడ్డేవారే అని వినీతుడు రాజుతో చెబుతూ ఉండేవాడు. ఈ విధంగా వచ్చిన వారంతా చోళ సైనికులు. వారు ఒక్కరూ తిరిగిపోలేదు. వారందరినీ రహస్యంగా దాచటానికి వినీతుడు ఒక పెద్ద బ్రహ్మాండమైన ఇంటిని దివాణం ఖర్చుతో కట్టించాడు. దాని చుట్టూ ఎత్తైన ప్రహారీ గోడ నిర్మించాడు. దాని నిండా ఆయుధాలు చేర్పించాడు. వారిని రాజుగారి సొత్తుతోనే పోషించసాగాడు. కొద్ది కాలంలోనే 5,000 సైనికులు సమకూరబడ్డారు. ఇదంతా విజయకేతుడు ఒక గూఢచారుల వల్ల తెలుసుకుంటూనే ఉన్నాడు. వినీతుడి స్వంత ఖర్చంతా అయ్యే మొత్తాన్ని బట్టి అతను పోగు చేసిన సేనను కూడా ఆయన ఊహించగలిగాడు. రాజుగారితో చెప్పి ప్రయోజనం ఉండదని విజయకేతుడు తాను తెలుసుకున్న విషయాలను రాణి అయిన సునందాదేవికి తెలియపరిచాడు. ఆవిడ అదంతా భర్తకు చెప్పేసింది. ధర్మపాలుడు ఎన్నడూ విహారభద్రుణ్ణి పూర్తిగా నమ్మలేదు. అయితే తాను యువకుడు, రాజ్యానుభవం లేనివాడు కావటం చేత తన మంత్రులిద్దరిలో తన మేలు కోరిన వారు ఎవరో తెలుసుకోవటానికి ఇంతకాలం నుంచి అమాయకుడులాగా నటించాడు. ఇప్పుడు తాను జోక్యం కలిగించుకునే సమయం వచ్చింది. ఇలాంటి సమయం కోసమే రాజు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నాడు. మర్నాడు సభకు రాగానే ధర్మపాలుడిలో చాలా మార్పు కనిపించింది. ఆయన విహారభద్రుణ్ణి పిలిచి, మంత్రి, రాజ్యాంగమంతా ఇంతకాలము నువ్వే చూస్తున్నావు. ఇవాళ నేను చూస్తాను అని అన్నాడు. విహారభద్రుడు చమత్కారపు మాటలతో రాజు మనసు మళ్లించజూశాడు. కానీ లాభం లేకపోయింది. రాజు ఖజానా పరిస్థితి, రాబడి ఖర్చు, పన్నుల వసూళ్లు, ప్రజలు చేసుకున్న విజ్ఞాపనలు, వాటి విషయంపై జరిగిన చర్యలు విచారించాడు. మంత్రి, శత్రురాజులు మనపై వచ్చి పడితే వారు గెలవటానికి మన పరిస్థితి అనుకూలంగా ఉన్నది. దీనికేమంటావు అని అడిగాడు రాజు విహారభద్రుణ్ణి. రాజా, ఇప్పుడు మనకు యుద్ధ భయం ఏమిటి అన్నాడు విహారభద్రుడు. చోళరాజు మన మీదకి పంచమాంగ బలాలతో ఎత్తిరాబోతున్న సంగతి నీకింకా తెలియలేదా అన్నాడు రాజు. విహారభద్రుడు తెల్లబోయి, పంచమాంగ బలాలు ఏమిటి మహారాజా అని అన్నాడు. ఆనాటి సేనలలో రథ, గజ, తురగ, పదాది బలాలు ఉండేవి. వాటిని చతురంగ బలాలు అనేవారు. చతురంగ బలాలతో చోళరాజు మన మీదకి వస్తాడు. పంచమాంగ బలం మన ఉప్పు తింటూ మన దేశంలోనే ఉన్నది. ఈ సంగతి కూడా తెలియని నిన్ను మంత్రిగా ఉండనివ్వటం మంచిది కాదు అంటూ రాజు ఆయన్ని అప్పటికప్పుడే ఖైదు చేయించి విజయకేతుణ్ణి మంత్రిగా చేశాడు. వెంటనే రాజు, మంత్రి కలిసి వినీతుడు తన సైనికుల కోసం కట్టించిన భవనానికి వెళ్లారు. ఆ భవనం ఎవరిదని రాజు అడగగా అది వినీతుడిదేనని అక్కడి వారు అన్నారు. రాజు వెంటనే వినీతుడికి కబురు చేసి అతను వచ్చాక, ఈ భవనం నీదేనా? ఇంత పెద్ద భవనాన్ని ఎవరి అనుమతితో కట్టించావు? ఇందులో ఏమున్నది అని అడిగాడు. ఏలిన వారి కోసం మంత్రిగారు కట్టించమంటే నేనే దగ్గర ఉండి కట్టించాను. ఈ భవనం నాది కాదు. ఇందులో ఏమున్నది నాకు తెలియదు అన్నాడు వినీతుడు. నాకు ప్రస్తుతం ఈ భవనంతో పనిలేదు. అందుచేత దీని వాకిళ్ళు, కిటికీలు మూసివేసి ఇటుకలు, సున్నము పెట్టి గోడలు పెట్టించండి. ఈ భవనంలో ఏమున్నది తరువాత చూసుకుందాం. అంతదాకా వినీతుణ్ణి భద్రంగా చెరలో ఉంచండి అన్నాడు రాజు. ఒక్క పూటలో ఆ భవనం 5,000 శత్రు సైనికులకు గోరి అయిపోయింది. వినీతుడు ఖైదు అయిపోయాడు. కానీ అది వరకే అతను పంపిన వార్తను బట్టి చోళరాజు తన చతురంగ బలాలతో కౌశంబి కోటపైకి దండెత్తి వచ్చాడు. దీనికంతకు సిద్ధంగానే ఉన్న విజయకేతుడు శత్రు బలాలను కోట దాకా రానిచ్చి తన బలాల చేత వారి బలాలను చుట్టుముట్టించాడు. కోట గోడల మీద ఉన్న సేనకు, తమ వెనుక ఉన్న సేనకు మధ్య నలిగి చోళ బలాలు నాశనమయ్యాయి. అనుకున్న ప్రకారం సమయానికి కోట లోపల ఉన్న పంచమాంగ దళం ఎందుకు రాలేదో చోళరాజు ఊహించలేకపోయాడు. ఆయన యుద్ధంలో పరాభవం పొంది ఎలాగో ప్రాణాలతో తప్పించుకొని తన దేశం చేరాడు. ధర్మపాలుడు విహారభద్రుణ్ణి, వినీతుణ్ణి విచారణ జరిపించి వారిద్దరికీ ఉరిశిక్ష విధించాడు.
వారి శవాలను కోటగోడకు తలకిందులుగా వేలాడగట్టి గోడ మీద పంచమాంగ బల నాయకులకు ఇదే శిక్ష అని రాయించాడు.